హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం. చిన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోస్ తీయట్లేదు, అది మీకు తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే మనం డైమండ్ చిప్స్ అది గుల్లగా ఎలా రావాలో, ఆ రావటానికి ఎలాగా ఏ టిక్స్ ఫాలో అవ్వాలో చెప్తున్నాను. ఏం లేదండి, ఈ డైమండ్ చిప్స్ కోసం ఒక 1/2 కిలో మైదా, 2 స్పూన్స్ వరకు గోధుమ వరిపిండి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కారం అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ అండి. ఇది ఇంట్లో తయారు చేశారు మా మమ్మీ, వైట్ బటర్. ఇవన్నీ వేసి ఇంకోండి వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలాగా బటరు, నువ్వుపప్పు, వరిపిండి, మైదా, సాల్ట్, కారం అన్నీ వేసుకుని ఇంకోండి ఇలాగా చపాతీ పిండి కంట కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా కలుపుకోవాలి. మరి అంత లూజ్ కాదు. ఇదిగోండి ఇలా తుంచి చూసుకుంటే 3 వేలతో మనం 3 వేలతో తీసుకున్నా కూడా ఇలా ఈజీగా రావాలి. అలా కలుపుకోవాలి. దీన్ని మనకి టైం ఉంటే ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనకు టైం లేదనుకుంటే వెంటనే కూడా చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఇంకోండి ఇలాగా ఆయిల్ మనకి ఒక 1/2 లీటర్ ఆయిల్ వరకు పడుతుంది. ఇలాగా ఫ్రీ హీట్ చేసుకోవాలి ఆయిల్. ఇంకోండి ఇందాక కలుపుకున్న చపాతీ ముద్ద ఏదైతే ఉందో దాన్ని కొన్నేమో రౌండ్ షేప్ లాగా, కొన్నేమో డైమండ్ షేప్ లాగా కట్ చేస్తాడు. కట్ చేయి గోపి. అలాగా చూసారా? అలాగ పెడితే మనకి కావలసిన షేప్స్ వచ్చేస్తాయి. డైమండ్ కొయ్యి. ఇంకోండి ఇలాగా మనం డైమండ్ షేప్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మనం చూసారా డైమండ్ చిప్స్ ఏ విధంగా కోసుకుంటున్నామో. ఇంకోండి ఈ డైమండ్ షేపు ఫ్రై చేసుకుంటున్నాం. ఇది ఇంకా లైట్గా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇంకోండి రౌండ్ షేప్ ఏదో చూసారా, మనకి చక్కగా బటర్ అది వేసుకుంటా ఉన్నాం కాబట్టి వరిపిండి గట్ట ఇలాగా పూరిలా ఎంతసేపు అయినా ఇలాగ ఉంటాయి పొంగుతూ. బాగున్నాయి కదా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గ యూట్యూబ్ ఛానల్కి. టాటా బాయ్, సీ యూ, కీప్ స్మైలింగ్.